మొదటి పేతురు 4వ అధ్యాయం 10వ వచనం. దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందినది కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకరికొకరికి రెండు విషయాలు చూస్తున్నాం. ఒక్కొక్కడు కృపావరము పొందినది కొలది అంటే కృపావరము లేని విశ్వాసి లేడు. మీకు చదువున్నా చదువు లేకపోయినా, వయసున్నా లేకపోయినా, నువ్వు రక్షింపబడినట్లయితే తప్పకుండా దేవుడు నీకు ఏదో ఒక కృపావరాన్ని ఇచ్చి ఉన్నాడు. అదేంటని నువ్వు కనిపెట్టాలి. అనేక సార్లు ఎవరు కనిపెడతారంటే మన చుట్టూ ఉండే విశ్వాసం కనిపెడతారు. అన్నా నువ్వు ఇది చేస్తే బాగుంటదన్నా, నీకు ఈ తలాంతు దేవుడు ఇచ్చాడు. ఎవరన్నా నీకు అలా చెప్పారా? అక్క నువ్వు ఈ పని చేస్తే బాగుంటది, నీకు ఈ తలాంతు ప్రభు ఇచ్చాడు. ఇతరులకు మనలో ఉన్న కృపావరమును గుర్తించే కృపను దేవుడు ఇస్తాడు. ఎవరన్నా మిమ్మల్ని ఈ పని చేయమని చెప్తే నేను చెయ్యను అని చెప్పకండి. ఎందుకంటే దేవుడు ఆ ప్రేరేపణ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు. ఈ సండే స్కూల్లో సహాయం చేస్తారా, ఈ పని చేస్తారా అని మిమ్మల్ని అడుగుతారు. నా జీవితంలో అలాగే ఇతరులు అడిగి ఒక్కొక్క పరిచర్ను నా జీవితంలో వాళ్ళు కలిపారు. తర్జుమా చేయడానికి వాళ్ళే ఆహ్వానించారు, పాటలు పాడటానికి వాళ్ళే ఆహ్వానించారు, సాపలు వేయటానికి, ఓడవడానికి, అన్ని పనులు ఒక్కొక్కటి వాళ్ళు నన్ను పిలిచి చేయించుకునేవాళ్ళు. అప్పుడు వాళ్ళు చెప్పగా నేను చేస్తూ ఉండగా నాలో ఉండే కృపావరములు వారు చూడగలిగారు. కాబట్టి ప్రతి ఒక్కొక్కరు కూడా కృపావరం ఉంది. నాకు చదువు లేదు కదా, నాకు అనుభవం లేదు కదా, నేను దేనికి పనికిరాను కదా, మీరు చెప్తే నేను వింటానన్నా, మీరే చెప్పండి అన్నా అని మనం చెప్పకూడదు. దేవుడు మనకిచ్చిన ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన అతుకబడి కలుగునట్లు మీరందరూ చాలా స్థానిక సంఘాల నుంచి వచ్చారు కదా. ఇప్పుడు ఈ కూడికలను బట్టి మనం అందరం కూలుకున్నాం. లేకపోతే ఇక్కడున్న సంఘం అనేక సంఘాల నుంచి మీరు వచ్చారు. ఇప్పుడు మీరు తిరిగి మీ సంఘానికి వెళ్ళిపోతారు. మీ సంఘంలో 20 మందే ఉంటారు, 30 మందే ఉంటారు, 40 మందే ఉంటారు. ఆ సంఘంలో మీ బాధ్యత ఏంటి? ఆ సంఘంలో దేవుడు మిమ్మల్ని ఎందుకు ఉంచాడు? ఆ సంఘంలో మీ కృపావరాన్ని మీరు వాడుకోవాలి. మీరు ప్రేక్షకుల్లాగా కూర్చొని పాటలు పాడి చప్పట్లు తట్టి వచ్చేయకూడదు. మనం పాడటం మంచిది, వాక్యం వినడం మంచిది, గుడికి వెళ్ళడం మంచిది. అయితే నీ వరమును నువ్వు ఏం చేయాలా? వాడుకోవాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 31వ వచనంలో ఒక మాట చూస్తాం. అందరూ నేర్చుకొనున్నట్లును అందరూ హెచ్చరిక పొందునట్లును మీరందరూ ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చు. ప్రవచనము అంటే 2 అర్థాలు ఉంటాయి. మొదటి అర్థం భవిష్యత్తుని గురించి చెప్పడం. అయితే ఇక్కడ ఆ అర్థం కాదు. ఆ అర్థం ఇక్కడున్న అర్థం ఏంటంటే నీవు మాట్లాడే మాటలు 3 ఆశీర్వాదాలు ఇతరులకు తేవాలి. 3 పరిచర్యలు. అదేంటది? 3వ వచనంలో ఉంది, 14వ అధ్యాయం 3వ వచనం. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు చాలు. 3 క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ. ఈ 3 పరిచర్యలు మన నోటి ద్వారా దేవుడు కలిగించాలని ఆశపడుతున్నాడు. అది ఎవరు చేయాలి? ప్రతివాడు చేయాలి. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. సంఘములో ఎక్కడన్నా కొరత ఉందంటే ఆ కొరతలో ప్రభువా నేను ఎలాగ సహాయం చేయాలని మనం ప్రార్థన చేయాలి. మనం ఒకరితో ఒకరు అతుకబడాలి, మనం చక్కగా అమర్చబడాలి. కాబట్టి సంఘమును కట్టుట అంటే ఒక్క వ్యక్తితో కట్టేది కాదు. మనం ఇంత క్రితమే చూసాం. సంఘాన్ని ఎవరు కట్టేది? తండ్రి అయిన దేవుడు కడుతున్నాడు. అపోస్తలులు 2:47. కుమారుడైన క్రీస్తు కడుతున్నాడు. మత్తయి సువార్త 16:18. పరిశుద్ధాత్మ దేవుడు కడుతున్నాడు. ఎఫెసీ 2:22. దేవుని వాక్యం సంఘాన్ని కడుతుంది. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనం. తర్వాత ఎవరంటే ఒక్కొక్క విశ్వాసం. అందుకనే దేవుడు మనల్ని చూసి ఏమంటున్నాడు అంటే మనం ఆయనతో జత పనివారమై ఉన్నాము అంటున్నాడు. అంటే ఆయన ముఖ్యమైన పనివాడు, ఆయనతో కలిసి చేయూత ఇస్తూ మనం పనిచేస్తున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం.
చాలు. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. దేవుని జత పనివారమై ఉన్నాం. దేవుడు పని చేస్తున్నాడు. దేవుని కృప ఏంటంటే, మీరు చాలా జాగ్రత్తగా ఒక మాట వినాలి. ఇప్పుడు నేను చాలా ప్రాముఖ్యమైన ఒక సత్యం చెప్పబోతున్నాను. మీరు అనుకోవచ్చు, మా వరాలు మీరు వాడాలని చెప్తున్నారు బ్రదర్, మాకు బలం లేదు కదా, అంత స్తోమత లేదు కదా, మేము ఎలాగ చేయగలుగుతాం ఈ పరిచర్య అనే అధైర్యం మన మనసులో రావచ్చు. మేము ఎలాగ చేయగలుగుతాం? కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:28 ప్రతి మనుషునికి బుద్ధి చెప్పటం, ప్రతి మనుషునికి బోధించడం, ప్రతి మనుషుల్ని సంపూర్ణునిగా నిలవబెట్టడం దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడని చెప్పిన తర్వాత పౌలు ఇంకొక మాట అంటున్నాడు 29వ వచనంలో, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఎంత అందమైన మాట. నా వెనకాల ఈ మాటలు చెప్పండి. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. బాహ్యంగా నేను పోరాడుతున్నాను, ప్రయాసపడుతున్నాను, పరిచర్య చేస్తున్నానంటే ఇది ఎందువలన వీలవుతుందంటే లోపలకు ఆయన పనిచేస్తున్నాడు. అర్థమైందండి? పనిచేసేది నేను కాదు. ఎవరు పనిచేస్తున్నాడు లోపల? ఇంకొక ఆయన పనిచేస్తున్నాడు లోపల. ఆయన లోపల పనిచేస్తుంటే నేను బయట చేస్తున్నాను, అంతే. ఆయన లోపల పనిచేస్తున్నాడు, నేనేం చేస్తున్నాను? బయట పనిచేస్తున్నాను. ఎంత చక్కగా ఉంది చూడండి. నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి. దేవుడు ఒక పని ఇచ్చేటప్పుడు దానికి తగిన శక్తి స్తోమత ఇయ్యకుండా ఆ పని చేయమని చెప్పడు. లోకస్తులు ఏం చేస్తారంటే మనకు పని ఇస్తారు, పని ఇచ్చి నువ్వు చేయమని చెప్తారు. చేయకపోతే మన మీద నేరం మోపి పనిలో నుంచి తీసేస్తారు. ఈ పరిశుద్ధ దేవుడు ఎలాంటోడంటే పని ఇస్తాడు, పనిచ్చి పని చేయగలిగిన సామర్థ్యం కూడా ఆయన ఇస్తాడు, శక్తిని ఆయన ఇస్తాడు. మనలో పనిచేసే దేవుడు. అప్పుడు దేవుడి దగ్గర మీరు అడగాలి, ప్రభువా నీ పరిచర్ను చేయమంటున్నావు, నిన్ను ఆధారం చేసుకుని నేను వెళ్తున్నాను, నీవు నాలో పని చేయి, నేను బయట పని చేస్తాను. నువ్వు లోపల చేయి, నేను బయట చేస్తాను. నువ్వు లోపల చేయి, నేను బయట చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీ ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా యందు ఉన్నప్పుడు మాత్రమే కాదు మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ కొనసాగించుకొనుడి. ఆ వాక్యంతో ఆపేశారు అనుకోండి, మీరేమనుకుంటారు? ఓహో, నా సొంత రక్షణ కొనసాగాలంటే నేను ప్రయాసపడాలి, నేను కష్టపడాలి. అయితే ఆ వాక్యం అక్కడితో అంతం అవ్వలేదు. తర్వాత వాక్యం ఏంది చూడండి. ఎందుకనగా ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు మీలో నా ద్వారా ఒకటి జరగాలంటే నాలో ఒకటి జరగాలి. దేవుని యొక్క పనులు 3 విధాలుగా ఉంటాయి. దేవుని పనులు ఎన్ని విధాలుగా ఉంటాయి? 3 విధాలుగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా. మొదటి మెట్టు, నా కొరకు కొన్ని పనులు చేశాడు ఆయన. నా కొరకు పాపమెరుగని ఆయన నా కోసము పాపముగా చేయబడ్డాడు, సిలువలో చనిపోయాడు. నా కొరకు చేశాడు ఆయన. నా కొరకు శాపగ్రాహిగా మారిపోయాడు, నా కొరకు దరిద్రుడిగా మారిపోయాడు. అది నాకు బయట ఆయన నా కొరకు చేసిన పని. ఇది మొట్టమొదటి మెట్టు, దేవుని పనిలో మొట్టమొదటి స్థాయి. ఆ పనిని చూసి ప్రభువా ఇది నువ్వు నా కొరకే చేసావు, నా కొరకే చనిపోయావు అని ఎప్పుడైతే నమ్ముతావో రెండో మట్టులోనికి మనం వస్తున్నాం. రెండో మెట్టు ఏంటో తెలుసా? నా కొరకు పనిచేసిన దేవుడు నాలో పనిచేయటం మొదలు పెడుతున్నాడు. నాలో మొట్టమొదటి నాకు బయట చేశాడు, తర్వాత ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు? నాలో చేస్తున్నాడు. ఈ నాలో చేస్తూ ఇప్పుడు నాతో పని చేయబోతున్నాడు. నాతో ఎన్ని మెట్లు ఉంది? నా కొరకు
నాలో నాతో. చెప్తారా నా వెనకాల? నా కొరకు, నాలో నాతో. అప్పుడు దేవుడు మనతో పనిచేయాలంటే మొదటి మెట్టు ఎక్కడ? నా కొరకు చేసిన పనిని మనం ఏం చేయాలా? అంగీకరించాలి. దేవుడు నాలో ఏదైనా పని చేయాలంటే మొట్టమొదటిగా నా కొరకు ఏం చేశాడో దాన్ని అంగీకరించాలి. దాన్ని అంగీకరిస్తే నాలో పని చేయటం మొదలు పెడతాడు. నాలో పనిచేసే కొలది ఆయన నాతో పనిచేస్తాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. మార్కు ప్రభువు వారికి సహకారుడై ఉండి చూసారా, దేవుడు వారికి సహకారుడై ఉండి పనిచేశాడంట. వాళ్ళతో కలిసి పనిచేశాడంట. దేవుడు మీతో నాతో కలిసి పనిచేయాలని ఆశపడుతున్నాడు. మొట్టమొదటిగా నా కొరకు చేశాడు, తర్వాత నాలో చేస్తున్నాడు, తర్వాత నాతో చేస్తున్నాడు. ఇది దేవుని యొక్క పని యొక్క మర్మం. ఇది కాబట్టి దేవుడు ఏ పని ఇస్తాడో ధైర్యంగా మనం చేయొచ్చు. ఎందుకు? చేసేవాడు ఎవరు? దేవుడు, నేను కాదు. ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేయుటకును తన దయా సంకల్పము చొప్పున మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. యేసు ప్రభు మాటకు వద్దాం. యేసు ప్రభు దైవ కుమారుడు, సర్వశక్తి కలిగినవాడు కదా. ఆయన మానవ రూపంలో వచ్చినప్పుడు మానవుడిగా ప్రవర్తించాడు. ఆయన వ్యక్తిత్వంలో దైవుడుగా ఉన్నప్పటికీ దేవుడిలాగా ప్రవర్తించలేదు భూమిలో. ఇది మీకు కలవరంగా ఉండొచ్చు, కొంచెం జాగ్రత్తగా వింటే దీంట్లో భేదం ఏంటో నేను మీకు అర్థమైపోదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు దైవత్వములో రెండవ వ్యక్తిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ రెండో వ్యక్తిగా వచ్చిన ఈ దైవ కుమారునికి దేవునికి ఉన్న హక్కులు, దేవునికి ఉన్న అధికారం, దేవునికి ఉన్న శక్తి అంతా ఆయనకు కూడా ఉంది. అయినప్పటికీ ఒక మానవుడిగా వచ్చిన కారణాన్ని బట్టి ప్రతి క్షణములో, ప్రతి మెట్టులో తండ్రి మీద ఆధారపడి జీవించాడు. ఆయన మీద ఆయన ఆధారపడి జీవించినా అది చేయగలుగుతాడు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. అయితే ఒక మానవుడిగా మనకు ఒక మంచి మాదిరిని ఉంచాలని ఆయన ఏం చేయలేదు, తన మీద తాను ఆధారపడి ఒక మంచి మాదిరిని విడిచిపెట్టిపోయాడు. పని విషయానికి వద్దాం, ఎట్ట పని చేశాడని. యోహాను సువార్త 5వ అధ్యాయం, 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నాను. నా తండ్రి పని చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తున్నాను, ఆయనతో కలిసి నేను చేస్తున్నాను. నేను స్వయంగా ఏ పని కూడా మొదలుపెట్టి చేయలేదు. ఇది మనకు ఒక గొప్ప సవాలుగా ఉండాలి. సర్వశక్తి కలిగిన దేవుడు, దైవ కుమారుడు, సర్వమును తన సొంత శక్తి చేత చేయగలిగిన వాడు, సర్వజ్ఞాని అయిన వాడు, ఏ పనిని కూడా తనకు తానే మొదలు పెట్టలేదు. తండ్రి ఏది మొదలు పెడతాడో ఆ తండ్రితో కలిసి చేసేవాడు. తండ్రి మొదలు పెట్టాలి. తండ్రి కానీ మొదలు పెట్టకపోతే ఆయన ఏం చేయడు, మౌనంగా ఉంటాడు. అది మనం నేర్చుకోవాలి. మన జీవితంలో కూడా మన హృదయంలో ప్రభు ఏం పని చేస్తున్నాడు గుర్తెరగాలి. నాలో ఏ ప్రేరేపణ ఇస్తున్నాడు, ఏ భారం ఇస్తున్నాడు, అది గుర్తెరగాలి. ఈ భారం నేను గుర్తెరగాలంటే నేను ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. ప్రభు భారాన్ని నేను పొందాలి. పాత నిబంధనలో ప్రవక్తల గురించి మనం చదివినప్పుడు ఆ ప్రవక్తల విషయంలో మేము ఏం చదువుతున్నామంటే దేవుని యొద్ద నుంచి ఒక భారం వాళ్ళు పొందారు. మొట్టమొదటిగా పరిచర్యకు పోకముందు మొట్టమొదటి మెట్టు అంటే దేవుని దగ్గర నుంచి భారం వారి మనసులోకి వచ్చింది. ఆ భారం వచ్చినప్పుడు వాళ్ళు పరిచర్యకి వెళ్ళారు. మనం కూడా దేవుడు నా జీవితంలో ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆయనతో కలిసి పనిచేసే వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి సంఘంలో పనిచేయాలంటే మనకున్న తలాంతులు ఏంటో గుర్తిరగాలి. దేవుడు మనలో పనిచేసే ఆ పరిమాణంలో మనం పనిచేయాలి. కొన్నిసార్లు మనకున్న అనుభవాన్ని బట్టి, మనకున్న తెలివితేటలను బట్టి శత్రువు ఏం చేస్తాడంటే, నీకు తెలివితేటలు ఉంది కదా, నీకు అనుభవం ఉంది కదా, నువ్వు ఎన్ని రోజులకు ప్రసంగం చేస్తున్నావు, వెళ్ళి ప్రసంగం చేయి. నాతో శత్రువు ఏమనొచ్చు, నువ్వు 50 ఏళ్ళు యేసు ప్రభు గురించి చెప్తున్నావు, నువ్వెందుకు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, నీకు తెలుసు కదా ఏం మాట్లాడాలో, వెళ్ళి మాట్లాడు.
అలాగే అనేక సార్లు మనం ఉద్రేకం చేత ముందుకెళ్ళిపోతూ ఉంటాం. దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా, ఆయన భారం పొందకుండా మనం ఏం చేస్తాము? మన సొంత ఉద్రేకంతో ముందుకెళ్ళిపోతాం. అలాంటి గురించి దేవుడు ఒక మాట అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు. నేను వారితో మాటలాడకుండినను వారు ప్రకటించెదరు. చూసారా? పరిగెత్తిపోవటం, ప్రకటించటం దేవుని చిత్తం లేకుండా మనం చేయొచ్చు. ఎందుకంటే అనుభవం ఉంది కదా, మనకు పాత అనుభవం ఉంది. ఇది ఒక గొప్ప శోధన. మనకు పరిచర్యలో ఉన్న వారికి గొప్ప శోధన ఇది. ప్రతిసారి ప్రతి కూడికలో కూడా దేవుని సన్నిధిలో అడగాలి, ప్రభువా తాజాగా నీ వాక్యం ఏంటి ప్రభువా, నీ ప్రజలకు నేనేం చెప్పాలి, నీ భారం ఏంటి, నీ భారం నా మనసులో పెట్టు, ఆ భారాన్నే నేను పంచుకుంటాను, నా సొంత తలంపులు కాదు ప్రభువా అని ప్రభు దగ్గర మనం అడగాలి. వ్యక్తిగతంగా మీరు అడిగితే దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. మన అందరినీ పరిచర్య చేయడానికి దేవుడు పిలిచాడు. పరిచర్య అంటే ఏది కొందరికి మాత్రం ఇచ్చింది కాదు, ప్రతి విశ్వాసికి దేవుడు పరిచర్య ఇచ్చాడు. అందుకనే ఎఫెసీ 4:7, 1 కొరింథీ 12:7, 1 పేతురు 4:10 ఈ 3 వచనాలు చూశాను. ఈ 3 వచనాల్లో ఏం నేర్చుకున్నాము? ప్రతి వానికి నీ దేవుడు కృపావరము ఇచ్చి ఉన్నాడు. ఆ కృపావరం ఏంటో నువ్వు గుర్తెరగాలి. నీ పరిచర్య ఏంటో గుర్తెరగాలి. చిన్న పిల్లలైనా పెద్దోళ్ళైనా అందరూ గుర్తెరగాలి. ఆ నయమానికి పరిచర్య చేసిన ఒక చిన్న అమ్మాయి, అంతే కదా. ఆ చిన్న అమ్మాయి యొక్క సాక్ష్యం ద్వారా ఎంత గొప్ప అద్భుతం జరిగింది. ఆ అమ్మాయి ఆ పరిచర్య చేసింది అంతే. తనకెంతో నష్టం కలిగింది. తల్లిదండ్రుల దగ్గర నుంచి వేరైపోయింది. విగ్రహారాధికుల యొక్క ఇంటిలో ఒక బానిసగా ఉంటుంది. వాళ్ళ మీద కోపం రాలేదు. తన యజమానురాల మీద, వీళ్లే కదా మా బంధువులందరినీ చంపింది, మా అమ్మ నాన్న కూడా చనిపోయారేమో, మా ఇంట్లో నుంచి వేరు చేసింది ఈ దుర్మార్గులే కదా అని వారి మీద ఒక కక్ష, చేదు తాను పెంచుకొని ఉండవచ్చు. అయితే ఆ అమ్మాయి జీవితంలో దేవుని ప్రేమ, జాలి చూస్తున్నాం. శత్రువుని మీద జాలి పడుతుంది. నా యజమానుడు ఇలాగున్నాడే, మా యొక్క ఊరిలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి ఈ యజమానుడు వెళ్తే ఈ కుష్ఠరోగం బాగైపోద్ది అన్నాడు. ఆ అమ్మాయి సాక్ష్యం ఎంత బాగుంటే ఆ ఇంట్లో ఆ అమ్మది నమ్మి, ఆయన నమ్మి, రాజుగారిని నమ్మించి ఆయన రథాలను తీసుకొని అంత దూరం వెళ్ళాడు. గుర్రాలను తీసుకొని, డబ్బు తీసుకొని, సేవకులను తీసుకొని వెళ్ళాడు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క వయస్సును బట్టి సాక్ష్యం అనేది ఉండదు. ఒక వ్యక్తి ఉండే స్థానాన్ని బట్టి సాక్ష్యం ఉండదు. అన్యుడైన ఒక విగ్రహారాధికుడైన ఇంటిలో ఉండి ఆ అమ్మాయి అంత గొప్ప పరిచర్య చేసింది. అదే ఎలీషా దగ్గర గెహజీ పరిచర్యకని అదే అధ్యాయంలో ఉన్నాడు. ఇంటికి ఏం మోసుకొని పోయాడు? కుష్ఠరోగం మోసుకొని పోయాడు. సేవ కొరకని వచ్చాడు. మంచి బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నాడు. ప్రిన్సిపల్ ఎవరంటే ఎలీషా గారు. ఎలీషా గారు ఎవరంటే ఏలియా చేసిన అద్భుతాల కన్నా 2 అంతలు చేసిన అద్భుతాలు చేసిన దైవజనుడు. ఇవన్నీ గెహజీ చూశాడు. ఒక స్థానాన్ని బట్టి విశ్వాసం ఎదిగేది కాదు, ఒక చెడ్డ స్థలాన్ని బట్టి విశ్వాసం తగ్గేది కాదు. విగ్రహాలతో నిండిన ఇంటిలో ఆ అమ్మాయి విశ్వాసాన్ని పెంచుకున్నది. బైబిల్ కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్థి తన విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. 2 జరుగుతుంది. దేవుని మీద మీరు ఆధారపడితే మన స్థలం కాదు ప్రాముఖ్యం, మన వయస్సు కాదు ప్రాముఖ్యం, మనము మగోళ్ళమా స్త్రీలమా అని కాదు, ఎవరినన్నా దేవుడు వాడుకుంటాడు. తన తలాంతును వాడుకోవటానికి ఆతురత ఉండాలి, ఆశ ఉండాలి. ప్రభువా మీ చిత్తానుసారంగా నాకు ఇచ్చిన తలాంతును నేను వాడుకోవాలి. కాబట్టి ఇది 3వ ప్రాముఖ్యమైన పరిచర్య. ప్రభువా నా వంతు నేను ఈ సంఘానికి చేయాలి. ఈ స్థానిక సంఘంలో నా ద్వారా అనేకులు రక్షణ పొందాలి, అనేకులు దేవుని సన్నిధికి చేర్చబడాలి.